పల్లెకి పోదాం కార్యక్రమం కేంద్ర మరియు రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎస్వి రమణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద గజపతిరాజు పాల్గొన్నారు. వీరు చుండుపల్లె మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని, అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని, ఎంపీపీ స్కూల్ను, అలాగే కొందరు లబ్ధిదారులను, అలాగే సచివాలయం సందర్శించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శి ఆనంద గజపతిరాజు మాట్లాడుతూ గ్రామీణ మండల ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి, నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించడానికి సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా మధ్యాహ్నం భోజన పథకం, విద్యా అవసరాల కల్పన, చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రంగా పౌష్టికాహారాలు పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమంలో మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. చుండుపల్లె ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు. అలాగే బీజీ రాచపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే సచివాలయం నందు రైతు భరోసా కేంద్రం నందు కిసాన్ క్రెడిట్ కార్డు మరియు భూసార పరీక్షలు, కిసాన్ సన్మాన నిధులు అర్హులు అయిన అందరూ రైతులకు అందేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంకు సీనియర్ నాయకులు రెడ్డయ్యాచారి, అలాగే ఉపాధ్యక్షులు సుధాకర, సీనయ్య శెట్టి, వెంకటరామరాజు, రాజేంద్రరాజు, రెడ్డయ్యరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయవరం నందు పల్లెకు పోదాం కార్యక్రమం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరిగింది. వారు రాయవరం ప్రభుత్వ ఆసుపత్రి, రాయవరం అంగన్వాడీ కేంద్రం, స్కూల్, అలాగే సచివాలయం సందర్శించి అక్కడ వారితో గ్రామంలో ఉన్న సమస్యలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది. అలాగే ఈరోజు చుండుపల్లె మండల కేంద్రంలో జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంకు రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామ జగదీష్ స్వామి పాల్గొన్నారు.